ఈ ట్విస్ట్లు చూసాక నేను కోమాలోకి వెళ్ళడం గ్యారంటీ. నేను కోమాలోకి వెళ్ళానంటే పూర్తి బాధ్యత మా వారిదే. కావాలంటే నేను నోట్ కూడా రాసి అక్కడ పెడతా. అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇంట్లో ఫుడ్ కే ప్రిఫరెన్స్ ఇచ్చే మా వారు కేవలం నా కోసం మాత్రమే బయట ఫుడ్ తీసుకొచ్చారు, అది కూడా నేను అడగకుండా. అదే కదా అసలైన ట్విస్ట్. నా బుడ్డి తల్లేమో నా కోసం చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకుంది, ఇంకా మా వారేమో చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు. పండ్రానోడు పందిరేస్తే పిచ్చుకలు వాళ్ళగానే ఆ పందిరు ఊడిందంట, అట్టుంది మా వారి పని. ఇంకా బిర్యానీ పాయింట్లన్నీ వెతుకొని ఎక్కడ ఖాళీగా ఉందా అని చెప్పి అక్కడైతే తెచ్చుకున్నారంట. ఇంకా టేస్ట్ చేశాక ఆ బిర్యానీ పాయింట్ అయితే 100 తిట్టుకున్నారు మా వారు. ఎందుకో తెలుసా, పొద్దున వండిన బిర్యానీ సాయంత్రానికి ప్యాక్ చేసి ఇచ్చాడు. అన్నం అయితే చాలా చల్లగా ఉంది, ఇంకా దాంట్లో ఉల్లిపాయలు అవన్నీ కూడా మెత్తగా అయిపోయాయి. నా బుడ్డి తల్లి తీసుకొచ్చిన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే యావరేజ్ గా అనిపించింది, కానీ అందులో చికెన్ పీసెస్ చాలా చిన్న పీసెస్ అయితే చేసేసారు. తెచ్చుకున్న బిర్యానీ అయితే పడేయడం ఇష్టం లేక ఇంకా అలాగే తినేసాము. ఎందుకంటే మా వారు ఇష్టంగా తీసుకొచ్చారు కదా, అందుకని తినాల్సి వచ్చింది. ఇంకా నేనేమైనా అన్నానే అనుకోండి, ఇంకా బయట ఫుడ్ తీసుకురావడమే మానేస్తారు. ఇంకా దానికన్నా ఇదే బెటర్ కదా. అసలు నా కోసం బిర్యానీ ఎందుకు తీసుకొచ్చారనే ట్విస్ట్ అయితే రివీల్ అయిపోయింది. అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ లోపు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి.